కరెంట్ షాక్ తగిలింది, హాస్పిటల్కి తీసుకెళ్లండి అని వేడుకున్న ఓనర్ కనికరించలేదు. హైదరాబాద్లోని ముషీరాబాద్లో ఈ దారుణం జరిగింది. తాపి మిస్త్రీ చిన్నం నాయుడు ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. కనికరం చూపని ఓనర్పై చర్యలు తీసుకోవాలంటూ బాధితుడి కుటుంబం ఆందోళనకు దిగింది. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి అక్రమ్ అందిస్తారు. దారుణం చోటు చేసుకుంది. కనకం చిన్మన్ నాయుడు అనే వ్యక్తి కరెంట్ షాక్ తగిలి చనిపోయాడు. అయితే తాపి మేస్త్రి చేస్తున్న చిన్మన్ నాయుడు అక్కడ చేస్తుండగా అకస్మాత్తుగా ఏదైతే అనుకోకుండా కరెంట్ షాక్ తాకి మృతి చెందినట్టు కూడా తెలిసింది. ప్రస్తుతం అయితే అతన్ని గాంధీ ఆసుపత్రికి తీసుకొచ్చారు. ప్రస్తుతం మనం వాళ్ళ కుటుంబ సభ్యులు ఉన్నారు, వాళ్ళతో అడిగి తెలుసుకుందాం. చెప్పండి సార్, ఎప్పుడు తెలిసింది మీకు? ఎలా చనిపోయాడు? కరెంట్ షాక్ జరిగిన వెంటనే మీకు ఎప్పుడు తెలిసింది? ఎవరు చెప్పారు సార్? అది మాకు 1 గంటకు తెలిసింది సార్. అక్కడికి పని కావాలనేసి పనికి తీసుకెళ్లారు. అక్కడ పైన రాడ్లు ఉంటుండగా ఇంటికాల ఓనరు తీయమని చెప్పారట. ఆయన తీస్తుండగా పక్కన కరెంటు వైర్లు ఉన్నాయి. దానికైనా కనీసం ఆయన రిపేరింగ్ ఏం చేయలేదు. దాంతో ఆ వైర్లు తీసి ఆ కరెంటు వైర్ల మీద పడి వెంటనే షార్ట్ కొట్టిన వెంటనే చనిపోయింది సార్. కనీసం చనిపోయిన ఆయన బతికున్నాడా చనిపోవడానికి కూడా వాళ్ళు చూడకుండా, కనీసం హాస్పిటల్లో కూడా జాయిన్ చేయకుండా వాళ్ళు ఇప్పటి వరకు కానీ రెస్పాండ్ లేదు, కనీసం చూడడానికి రాలేదు సార్. ఇలా పిల్లలతో వీళ్ళందరూ మేము బాధపడుకొని ఇలా ఉంటాం సార్. మరి శ్రీకాకుళం జిల్లా సార్, మమ్మల్ని ఎవరు పట్టించుకుని దాతులే లేదు సార్. కరెంట్ షాక్ తాకిన తర్వాత వెంటనే చనిపోయాడా, లేకపోతే కాసేపు బ్రతికి కొన ఊపిరితోటి ఉన్నా కూడా తీసుకెళ్ళలేకుండా ఉన్నారా? కొన ఊపిరితో ఒక 5 నిమిషాలు చిన్న ఊపిరితో ఉన్నారు సార్. ఎంతమందిని రమ్మన్నా సరే రాలేదు సార్. ఆమె వెనకతల చేతి కింద ఉన్నది. ఆమె కూడా రాండి అనేసి కింద నుంచి నిలబెట్టినా ఎవరు రాలేదు సార్. ఇక్కడ చిన్మన్ నాయుడు ఎక్కడ ఉంటారు? ఇక్కడ ఎప్పటి నుంచి పని చేస్తున్నాడు? కనీసం 10 సంవత్సరాల నుంచి ఆ ఏరియాలో ఉంటాను సార్, రేషల్ గడ్డ అనే ఏరియాలోనే. అక్కడ లేబర్ అడ్డ దగ్గరికి వెళ్ళి ఆయన పని చేస్తాను సార్. వాళ్ళు అడ్డ మీద నుంచి తీసుకెళ్ళి ఈ దారుణం జరిగిన కనీసం పట్టించుకోవట్లేదు సార్. పూర్తిగా ఓనర్స్ నిర్లక్ష్యం వల్లనే తను మృతి చెందాలని అనుకుంటున్నారా? మెయిన్ కారణము ఆయన ఓనర్ నుంచే ఆయన మృతి చెందింది సార్. ఎందుకంటే కనీసం కరెంటు వైర్లకి కొంతమంది పని జరుగుతుంటే ఏదో ఒకటి కప్పడమో, గోవా వేయడమో, పరంజ కప్పడమో, లేకపోతే ఆ పైపు తగలడమో ఏదో చేస్తారు ప్రతి ఓనర్ ఎవరైనా సరే. కానీ ఈయన అవన్నీ చేయకుండా కావాలనేసి ఆయన్ని తీసుకెళ్ళి అక్కడ వైర్ కింద రాడ్లు తీపించి చేశారు సార్. ఇప్పుడు ఓనర్స్ ఎక్కడ ఉన్నారు? ఓనర్స్కి ఈ న్యూస్ అనేది తెలిసిందా? ఓనర్స్ పైన మీరు ఏమైనా చర్యలు చేపించారు సార్? ఓనర్ దగ్గర ఉండే చేపించాడు అది. ప్రస్తుతం ఇప్పుడు ఓనర్ ఎక్కడ ఉన్నాడు? ఇంటి దగ్గరే ఉన్నారు సార్. ఓకే, మీరు పోలీసులకు సమాచారం ఇవ్వడం, కేసు పెట్టడం అలా ఏమైనా జరిగిందా? ఏం ఇవ్వలేదు సార్. అటుగా మేము ఇక్కడ తీసుకొని వెళ్ళిపోతున్నాము. పోలీసులు ఇప్పుడు వచ్చి రాసుకొని వెళ్ళారు సార్. ప్రస్తుతం మీరు ఏం కోరుకుంటున్నారు? ఇక్కడ నష్టపరిహారం లాగా అట్లా ఏమైనా కోరుకుంటున్నారా, లేకపోతే ఏం కోరుకుంటున్నారు సార్? మనిషి చనిపోండు, మాకు న్యాయం జరగాలనేసి మేము కోరుకుంటున్నాం సార్. మా నాగే ఇంకొకరికి జరగకుండా ఉండాలనేసి, మాకు న్యాయం జరగాలనేసి కోరుకుంటున్నాం సార్. చెప్పండి, మీకు ఎప్పుడు తెలిసిందమ్మా? నేను అన్నాను సార్, నా భర్త 4 రోజులు పట్టించుకోలేదు. వైరు మీద ఎక్కేసాడు, ఆడు కిందే ఉన్నాడు సార్. రాండి సార్ అంటే నోర్మై అంతాడు, నోరు మూసి అంతాడు సార్. రాండి చచ్చిపోండి సార్, చచ్చిపోండి అంటే ఎవరు పట్టించుకోలేదు సార్. వాళ్ళు చంపేసిండ్రు, అక్కడ ఉండే చంపించేసిండ్రు. తీయలేదు సార్, ఎండలే ఒగ్గిసినారు. నేను ఒక్కదాన్ని పట్టుకొని వేపాను. అది సొంత అయిపోయింది సార్, ట్యాంకీ సొంత అయిపోయింది. నా భర్తను చంపేసినారు సార్. నా భర్తే నాకు కావాలా, నాకు న్యాయం కావాలి సార్. వాళ్ళు మూర్ఖులు. 30 మందిలోనూ ఒక్కడు రమ్మంత రానేది. నా కొడుకు అప్పుడు ఫోన్ చేసినాను. ఇద్దరు పడిపోయిండ్రు. ఒక ఆయనకు మామూలుగా నేసిపోయిండు మేస్త్రి, ఆయన నీతో ఆయన ఒక పారగోడు ఉన్నాడు. ఒరే బాబాయ్ నీటికి ఆడు భయపడిపోతాడు. మరి నాకు ఎవ్వులకి ఫోన్ చేయాలని తగినది సార్. అప్పటికి ముత్తుకొని కావలసుకొని అందరు పక్కన గట్ల వస్తారు, కానీ ఎవ్వులు రాలేదు సార్. అందరూ అందుబాటులోనే ఉన్నారు. ఇల్లుగాలోడు కూడా ఉన్నాడు. ఇల్లుగాలోడు అంతాడు, ఏం అరుస్తున్నావు? ఒక ముసలోడు అన్నాడు, ఏం అరుస్తున్నావు, ఎందుకు అరుస్తున్నావు అంతాడు. ఓనర్లే ఎందుకు అరుస్తున్నావు, ఎవళ్ళు ఎందుకు అరుస్తున్నావు? తిరుగాడు వచ్చి నా మీద అరుస్తాను సార్. నేనేం చెప్పాలా? నేను ఎత్తనేపోతాను. వాళ్ళకి బొమ్మలు అయిపోండు, నేను ఒకదాన్ని ఎత్తనేపాను సార్. నా భర్తనేంది నేను నాకు నాయదు, నన్ను బతకనేను. నా భర్తనైతే నాకు కావాలి సార్. నన్ను గంట సేపు వరకు ఎండలోనే ఉంచేసాను. మేము వెళ్ళినాం, నేను వాళ్ళ బిడ్డని, మా తమ్ముడు నేను పైకి వెళ్ళేసరికి ఎండలను పెట్టేసారు. ఎవ్వరు లేరు పైన, ఒక్కళ్ళు లేరు. అట్లనే వదిలేసాను. మేము ఎంతసేపు లేపినా కూడా లేవలేదు. రండి అని అన్నా కూడా ఎవరు పైకి రాలేదు. ఎంతసేపు వాళ్ళు మా తమ్ముడు మా ఫ్రెండ్స్ని పిలిచేసి ఆటోకి అంబులెన్స్కి ఫోన్ చేయమన్నా కూడా ఫోన్ చేయలేదు ఎవరు. అప్పుడు మళ్ళీ ఆటోలో కట్టించుకొని ఆటోలోనే వెళ్ళినాం మేము ఎవ్వరము. వాళ్ళు కనీసం మేము వచ్చినప్పుడు కూడా పైకి రండి అంటే కూడా రాలేదు ఎవరు. పూర్తి ఓనర్స్ నిర్లక్ష్యం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని. ఒకవేళ
ఒకవేళ కరెంట్ షాక్ తగిలిన వెంటనే హాస్పిటల్కి తీసుకొచ్చేది ఉంటే చిన్మయ్ నాయుడు ఖచ్చితంగా బ్రతుకుండేవాడని కూడా ఇటు కుటుంబ సభ్యులు వాళ్ళు కన్నీరు మున్నీరు అవుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే పూర్తిగా వాళ్ళపైన కేసు దర్యాప్తు చేసి అరెస్ట్ చేయాలని కూడా వీళ్ళు కోరుకుంటున్నారు. అయితే చూడాలి, ఇప్పటికే వీళ్ళు ఇక్కడ కన్నీరు మున్నీరు అవుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. పూర్తి సమాచారం అయితే ఇటు పోలీసులు దీన్ని తీవ్రస్థాయిగా జరిపించి ఇలాంటి నష్టం ఇంకెవరికి జరగకూడదని కూడా వీళ్ళు ఇప్పటికే కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరు అవుతున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది.